ఉన్నత కుటుంబంలో పుట్టిన మీకు ఉన్నతమైన మనస్సు ఉంది, ఉన్నతంగానే చూస్తుంటారు, ఉన్నతంగానే వ్యవహరిస్తుంటారంటారు. అయితే దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారికి క్షమాగుణం కూడా ఎక్కువ. తండ్రిని చంపిన వారిని కూడా క్షమించేంతటి క్షమాగుణం గల వ్యక్తి మీరు. అంటే ఎందుకలా మీ తండ్రి గారిని బయట కూర్చున్నప్పుడు, అంటే మీ తండ్రి చెంచురామయ్య గారిని నక్సలైట్లు అతి సమీపం నుంచి కాల్చి చంపారు. వారిని సైతం మీరు, అంటే పోలీసు వెరిఫికేషన్లు ఎవరు చంపారని తేలినా కూడా ఆ కేసును కూడా విత్డ్రా చేయించి వారిని సైతం క్షమించారు. ఎందుకు తండ్రిని చంపిన అంత క్షమాగుణం ఎక్కడి నుంచి వచ్చింది మీకు? ఈ విషయంకి వచ్చినప్పుడు చాలామంది ఇంకో రకంగా కూడా అనొచ్చు, దీన్ని అసమర్థత అని కూడా అనే భావన కూడా ఉంటుంది. కానీ నాకు యాక్చువల్లీ నా విజయ రహస్యమే అదే అనేటటువంటిది నేను తర్వాత కాలంలో నాకు అనిపించింది. అయితే ఇది బై నేచర్ ఏంటంటే మనకున్నటువంటి సమయం అనేటటువంటిది తక్కువ అనేటటువంటి భావంతో నేను ఉన్నా. అది తెలుగుదేశంలో పార్టీలో పెట్టిన తర్వాత ఆ బాధ్యతలను ఎత్తున వేసుకున్న తర్వాత ఆ పరిణామ క్రమంలో కానివ్వండి, లేకపోతే జీవితాన్ని ముందుకి సాగటానికి మనం చేయాల్సిన పని ఏంటి అనేటటువంటి దానికి ముందు ఏం చేయాలి అనేటటువంటి చూసుకోవాలి. కానీ ఇవన్నీ తవ్వుకుంటూ ఉంటాం అనేటటువంటిది మన టైం వేస్ట్ అనేటటువంటిది ఒక కార్యక్రమంగా నా మైండ్స్లో ఉంటుంది. తర్వాత దీనివలన మనం గతించిన దాన్ని గురించి ఒక రకంగా ఇక అదే కూర్చుంటే దానివల్ల మనకు లాభం కంటే కూడా అసలు టైం వేస్ట్, ఫస్ట్ బేసిక్ టైం వేస్ట్ ఇది అనేటటువంటి భావన నాకు ఉంటుంది. రెండవ విషయం ఏంటంటే, నేను అవతల వాళ్ళ కోణం నుంచి దృక్కోణం నుంచి నేను ఈ ఇష్యూ అవతల వాళ్ళ దృక్కోణం నుంచి నేను ఒకసారి సింహావలోకనం చేసుకుంటా. సింహావలోకనం అంటే అవతల వాడు ఏ పరిస్థితుల్లో అలా ప్రవర్తించాడు, చేశాడు అనేటటువంటిది నేను చూస్తాను. అది చూసినప్పుడు ఓహో, వాడుకున్నటువంటి మైండ్ సెట్ కానివ్వండి, వాడుకున్నటువంటి ఇబ్బంది కానివ్వండి, వాడుకున్నటువంటి పరిణామ క్రమంలో కానివ్వండి, చేసి ఉండొచ్చు కదా అనేదానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేస్తా. దాన్ని అతిక్రమించి చేశాడు అనుకోండి, వీడితోటి అవసరం లేదు వీడితోటి, వాడు అతిక్రమించి వాడికి అవసరం లేకపోయినా కూడా చేశాడు అనేటటువంటిది వచ్చిందనుకోండి, ఇక వాటితో నేను కట్ చేసుకుంటాను. నేను వేసుకుని మన బాధ్యత ఏంటి, ముందుకు వెళ్ళటం. ఇంక ముందుకు వెళ్ళేటప్పుడు దీని గురించి మనం చర్చించుకుంటానో, దీని మీద పనిచేస్తూ ఉంటేనో టైం సరిపోదు. ముందు నా గోల్ రీచ్ అవ్వడానికి అనేటటువంటిది నా మైండ్లో సెట్ అయినటువంటి భావనగా నేను ఫీల్ అవుతాను. మీరు అడిగితే నేను ఆ ప్రశ్న నేను ఆలోచించి ఇప్పుడు చెప్తున్నాను. యాక్చువల్గా అంతా నాకు ముందుగా అని కాదు, ఇది నా మైండ్లో జరుగుతున్నటువంటి ప్రక్రియ అనేటటువంటి భావంతో నేను ఇవాళ చెప్పగలుగుతున్నాను. అంతకంటే నేను ఇంకే చెప్పేదేం లేదు. చంపిన వ్యక్తే నేరుగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేశారు, అంటే వేరే ద్వారా చెప్పి రిక్వెస్ట్ చేశారు అన్నారు. అంటే అప్పుడు ఏమనిపించింది మీకు ఒక్కసారిగా అతను వచ్చి రిక్వెస్ట్ చేసే? ఫస్ట్ చెప్పాను కదా, అతను ఏ పరిస్థితిలో చేసి ఉంటాడనేది ఆలోచిస్తాను. ఆ తర్వాత ఆ మనిషి ఇప్పుడు ఏంటి పరిస్థితి అని ఆలోచిస్తాము. ఇప్పుడు ఆ భావాలతో ఉన్నాడా, లేకపోతే అతను సమాజానికి మంచిగా ప్రవర్తిస్తున్నాడా? మంచిగా ప్రవర్తించేటటువంటి అవకాశం ఇవ్వటానికి మనకు అవకాశం వచ్చింది కదా. ఏం మంచితనం చేస్తున్నారు సార్ ఇప్పుడు? అతను పేరు నాకు గుర్తులేదు, నాగేశ్వరరావు అనుకుంటాను. అతను డాక్టర్ అయ్యాడు, తర్వాత డాక్టర్ చదివాడు. 5గురిలో ఒక అతను, 3గురిని పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. మిగతా వాళ్ళలో ఒక అతను డాక్టర్ అయ్యాడు. డాక్టర్ అయ్యి ఎన్ఆర్ఐలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేరాడు. చేరిన తర్వాత నా దగ్గరికి తెలిసిన వాళ్ళు ఈ విధంగా చేసినటువంటి వ్యక్తి కోర్టులో కేసు ఉంది, మీరు కనుక ప్రభుత్వానికి రాసినట్లయితే అతను సమాజంలో జీవిస్తున్నాడు కాబట్టి నార్మల్గా ఉపయోగకరంగా మీరు దాన్ని విత్డ్రా చేసుకోమని రాసినట్లయితే అతని మీద కేసు పోతుంది అని అంటే, నేను వెంటనే ఇక ఒక క్షణం కూడా ఆలోచించలేదు. వెంటనే అతను వచ్చాడు, నేను రాశాను, వెంటనే అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి పంపించాను, జరిగింది. అతను ఇప్పుడు ఆల్ ఇండియా మెడికల్ సైన్స్ ఢిల్లీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నాడు ఇప్పుడు.
ఎప్పుడైనా మాట్లాడుతుంటారు సార్? నేను మాట్లాడలేదు తర్వాత. సార్ ఈ మధ్య అతను తెలిసినటువంటి వ్యక్తి ఒక లాయర్ ఇక్కడ, తను నాకు పరిచయం అయినా కూడా అతను నాకు చెప్పలేదు ఈ విషయం. నాకు ఈ మధ్య అతను నాకు చెప్పినప్పుడు, నువ్వు ఈసారి కలిస్తే చెప్పు, ఈసారి వస్తే హైదరాబాద్ నాకు తీసుకురామని చెప్పాను నేను. సార్ అంటే ఇప్పుడు ఆయన అట్లా రిక్వెస్ట్ చేసినప్పుడు మీకంతా కూడా ఆ పిక్చర్, ఆయన జీవితం, ఆయన సమాజంలో ఏం చేస్తున్నారు ఇప్పుడు, ఆయన మార్పు అది కనిపించి తప్పితే మీ నాన్నగారిని హత్య చేశారన్న సీన్ కనిపించలేదు మీకు? నాన్నగారు వెళ్ళిపోయారు, ఇక అదే మనం చేయగలిగింది ఏం లేదు. వాళ్ళు ఎందుకు చేశారు అనేటటువంటి కూడా నేను ఆ రోజున నక్సలైట్లు పాలసీలో, మా నాన్నకి సంబంధం లేదు అది. వాళ్ళు హై లెవెల్లో ఒక మీటింగ్ పెట్టుకొని ఇతన్ని కనుక వీరిని కనుక టార్గెట్ చేస్తే మనం ఈ కులం అంటే అప్పుడు ఎస్సీస్ సంబంధించిన అగ్రవర్ణాలకి దళితులకి ఏదో గొడవ ఆ జరిగింది. దళితులలో పార్టీని మనం బలోపేతం చేసుకోవచ్చు, నక్సలైట్ పార్టీని మనం బలోపేతం చేసుకోవడానికి, వాళ్ళని ఆకర్షించడానికి, ఇది పావుగా ఉపయోగించుకోవడానికి స్ట్రాటజీగా పై లెవెల్లో మీటింగ్ పెట్టుకుని ఆ మీటింగ్లో నిర్ణయం తీసుకుని ఆ బాధ్యతను వీళ్ళకి అప్పచెపితే వీళ్ళు పార్టీ కార్యకర్తలుగా వచ్చి నిర్వహించారు ఆ బాధ్యతల్ని. అయినప్పుడు ఎవరి తప్పు? కేంద్ర కమిటీ ఎవరైతే నిర్ణయం తీసుకున్నారు వీళ్ళని ఉపయోగించారు, వాడుకున్నారు. అయినప్పుడు అందరితో అయిపోయింది. ఇక నేను మిగతా ఎక్స్టెండ్ చేయదలుచుకోలేదు ఇక దాన్ని. మా ఫాదర్ పోయారు, లేరు. ఇక నేను దాని మీద కూర్చుని వాళ్ళ మీద కేసులు పెట్టి అవి నడుపుతా కూర్చుంటే నా ముందు నా బాధ్యత చాలా ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు అదే కదండి, ఐఎస్ఐ అంతా కూడా ఒక ముఠాన్ తయారు చేసి వాళ్ళని జిహాద్ అంటూ పంపించేస్తుంటారు. ప్లానింగ్ ఒకరిది, ఇటుకి వచ్చే క్షేత్రస్థాయిలో కార్యనిర్వహణ మరొకరు. వీళ్ళు కూడా ఆలోచించుకునేటటువంటి శక్తి లేనటువంటి వాళ్ళని వాళ్ళు ఎన్నుకుంటున్నారు. అదే ఈ పరిణామ క్రమంలో కొంతమంది పావులుగా అవుతున్నారు. మూలం అనేటటువంటిది అక్కడ ఉన్నది అనేటటువంటిది, ఇది అర్థం చేసుకోవటము, దీన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఇది ఒక చిన్న ఉదాహరణగా నాకు కనపడింది. కానీ ఆ స్థాయిలో నేను ఆలోచించేటటువంటి పరిస్థితిలో నేను లేను కాబట్టి దాని గురించి నేను ఇప్పుడు చర్చించే పరిస్థితి కాదు. నాడు అగ్రవర్ణాలకు మీ గ్రామంలో దళితులకు గొడవ ఎందుకు వచ్చింది సార్? అసలు మా గ్రామంలో దళితులకి అగ్రవర్ణాలకి చాలా సామరస్యమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఆ రోజు చిన్న తగాదా, అది ఒక ఎమోషనల్. అత తప్పితే అంతకుముందు ఏ రోజు కూడా మా గ్రామంలో వాళ్ళకి మాకు తగాదాలు ఉన్నట్టు కానీ కొట్టుకోవటం కానివ్వండి అక్కడ జరగలే. ఆ గేదెలు వచ్చి ఒక చెరువులో నీరు తాగేటప్పుడు ఆ గేదెల్ని పంపిన నీరు తాగేటటువంటి దాంట్లో పోయినాయి అనేటటువంటి దగ్గర వచ్చినటువంటి తగాదాలో ఒక రకరకాల మనుషులు ఉంటారు. ఇటు అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి మనుషులు ఒక రకమైన మాట అంటే, అటు వాళ్ళు ఒక రకమైనటువంటి మాట అన్నారు. ఆ మాటకి పెరిగి స్పర్ ఆఫ్ ద మూమెంట్లో ఇక బరిసెలో లేకపోతే ఏ కాదు, అక్కడ ఉన్నటువంటి ఇది ఒక కష్టంకి ఉన్నటువంటి బొంగులు లాక్కుని, మామూలుగా అయితే ప్రిపేర్ అయి ఉండాలి, ప్రిపరేషన్ కాకుండా అక్కడ లాక్కుని వెళ్ళి పడ్డారు. వాళ్ళు పడిన దాంట్లో వీళ్ళు వెళ్ళటం తప్పది. అట్లా ఆ రకంగా వెళ్ళి ఒళ్ళు తెలియకుండా పోయి కొట్టడం అనేటటువంటిది. కాకపోతే అగ్రవర్ణాలకి అది ఒక రకమైనటువంటి అమ్మో లేకపోతే అధికారము ఉందన్న ఫీలింగ్ ఉంటుంది అనేటటువంటి సహజం. అది సమాజంలో ఉన్నటువంటి వాస్తవమైనటువంటి విషయం. దాంతో వీళ్ళు పోయి ఎక్కువ శాతం ఉన్నారు కాబట్టి, వాళ్ళు తక్కువ ఉన్నారు కాబట్టి, ప్రిడామినెంట్గా కమ్మ విలేజ్ అది బేసిక్గా, తక్కువ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళు డామినేట్ చేయగలిగారు. యాక్సిడెంట్గా చనిపోయారు. అది మా నాన్నగారికి ఆపాదించడం అనేటటువంటిది. ఇన్ఫ్యాక్ట్ ఆ ఊళ్ళో ఏదైనా కూడా ఈ మాదిగా కులాలు ఉన్నటువంటి వాళ్ళు సమస్యలు పరిష్కారమో, వాళ్ళకి హౌసింగో లేకపోతే ఇళ్ళ స్థలాలు ఇటువంటి మా నాన్నగారి దగ్గరికి వచ్చేవాళ్ళే. కానీ మా వేరే పెద్దలు ఉన్నారు ఊళ్ళో, వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాళ్ళు కాదు. అటువంటి సంబంధ బాంధాలు ఉన్నటువంటి వ్యక్తి ఈయన. కాకపోతే ఎన్టీ రామారావు గారి వియ్యంకుడు. నక్సలైట్లకి ఏంటంటే టార్గెట్ రామారావు గారి వియ్యంకుడు, కమ్మ, పెద్ద ఊళ్ళో కులము. ఈ కులంలో ఉన్నటువంటి పెద్ద వ్యక్తిని మనం టార్గెట్ చేసి చంపేస్తే ఎంటైర్ మాదిగా వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క ఆశలు నెరవేర్చినటువంటి వాళ్ళగా మనం ప్రొజెక్ట్ అవ్వడానికి వీలుంది ఈ యొక్క కోస్తా జిల్లాలో. కాబట్టి అది టార్గెట్ చేయండి అని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారనేది తర్వాత నాకు వివరణలో తెలిసినటువంటిది, పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తర్వాత కొంతమంది వాళ్ళు వచ్చి చెప్పినటువంటిది కూడా అది.
దీనిలో వాళ్ళని తప్పని వీళ్ళని తప్పని మనం కూర్చుంటే అనేక పార్టీలు అనేక రకాలైనటువంటి వ్యూహాత్మకంగా వెళ్తూ ఉంటుంది అని తెలిసిన మనకి. సో వాళ్ళు వ్యూహాత్మకంగా వాళ్ళు చేసినటువంటి పని అది. మా నాన్న దొరికాడు. నాన్నగారిని నక్సలైట్లు కాల్చి అదే హత్య చేసినప్పుడు మీరు ఎక్కడున్నారు సార్? నేను హైదరాబాద్ నుంచి కారజాడ వెళ్తున్నాను. నేను ట్రైన్లో ఉన్నాను. నేను ఆ రోజు రాత్రి. ఎక్కువ ట్రైన్ వెళ్ళేటట్టున్నారు సార్ మీరు? ఎక్కువ చెప్పాను కదా, ట్రైన్ అంటే ఈజీగా ఉంటుంది కదా. నైట్ ఇక్కడ ఎక్కుతాము, అక్కడ బై రోడ్ అంటే తక్కువ, బై రోడ్ తక్కువ. సో నైట్ తెల్లారి 4 గంటలకు 5 గంటలకు విజయవాడ స్టేషన్లో ఆగింది. అప్పుడు అరవిందరావు గారి డీజీపీ కమిషనర్ విజయవాడ, ఓకే, పోలీస్ కమిషనరు. సో నేను కంపార్ట్మెంట్లో నన్ను లేపారు. అప్పుడు నన్ను లేపి 4:30 అనుకుంటాను విజయవాడ చేరేటప్పటికి నన్ను లేపి ఇట్లా జరిగిందని చెప్పాడు. నేను అక్కడి నుంచి చీరాల వెళ్ళాను, హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ ఆయన ఎందుకు వచ్చారు సార్ అక్కడికి? అంటే అని నేను ప్రభుత్వంలో ఉన్నాం కదా అప్పుడు. సో నేను మంత్రిని. ఓకే, ఆరోగ్య శాఖ మంత్రి. ఆరోగ్య మంత్రి నేను. ఓకే. సో నేను ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు కమిషనర్ విజయవాడని వెళ్ళి చెప్పమన్నారు నాకు. ఓకే, రాత్రి జరిగింది 8 గంటలకి. నాకు తెలియదు, ఇప్పుడులాగే కమ్యూనికేషన్స్ లేవు కదా, ఫోన్లో ఏం లేవు. నేను ట్రైన్లోకి పడుకున్నాను, నేను నాకేం తెలీదు. అది. ఓకే. నేను దగ్గుబాటి వెంకటేశ్వరరావు. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నా మనసులోని మాట చెప్పుకోవడానికి ఐ డ్రీమ్ ఒక అవకాశం ఇచ్చింది.